ప్రైజ్ గాడ్. పనిలో నిపుణత గల వాడిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలబడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన పనిలో నిపుణత ఇవ్వగలిగిన సమర్థుడు. మనుషులుగా మన జీవితాల్లో దేవుడు ఒక్కొక్క పని కొరకు, ఒక్కొక్క తలాంతు కొరకు, ఒక్కొక్క సంకల్పన కొరకు ఈ మనిషి జీవితాల్లో దేవుడు సిద్ధపరిచిన సంకల్పం. దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు, ఒక్కొక్కరిని ఒక్కో విధంగా సృష్టించాడు. దేవుడు మనకిచ్చిన సామర్థ్యంలో, దేవుడు మనకిచ్చిన తలాంతుల్లో, దేవుడు మనకిచ్చిన వరాల్లో దానిని నిపుణత సాధించగలిగితే దేవుడు అల్పుల ఎదుట కాదంట, సామాన్యుల ఎదుట కాదంట, రాజుల ఎదుట ప్రభు మనల్ని కూర్చొని పెడతాడు. దేవుడిచ్చిన వరాలను, ఒకవేళ పాటలు పాడే తలాంత అవ్వచ్చు, అయితే సంగీతం వాయించగలిగే తలాంత అవ్వచ్చు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగే తలాంతులు అవ్వచ్చు. దేవుడు మనకిచ్చిన ఏ తలాంతులైనా సరే దాన్ని ఏ విధంగా ప్రభు కొరకు వాడుతున్నాం, ఏ విధంగా నైపుణ్యం కలిగి ప్రభు పనిలో దాన్ని వాడుతున్నాం అనేది దేవుడు చూస్తాడు. ఆ తలాంతులు ప్రభు కొరకు మనం వాడగలిగితే రాజుల ఎదుట ప్రభు మనం నిలబెడతాడంట. ఆ తలాంతులు గుర్తించగలిగే జ్ఞానము ప్రభు మనకిచ్చేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్.